అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల. ఇది చాలా పాత కథ అన్నమాట. చెప్పాలంటే ఒక 75 సంవత్సరాల పూర్వం, అంటే 1945 సుమారుగా మా అమ్మగారు మా అమ్మమ్మ గారు ఫస్ట్ స్వామిని దర్శనం చేసుకున్నారు. ఎట్లా అంటే బెంగళూరులో ఉండి స్వామి ఆ రోజుల్లో ఇంకా బాలసాయి అని చెప్పచ్చు. స్వామి ఇంకా పంచి షర్టు వేసుకునే వయసు స్వామికి. అది ఆ అదృష్టం మా అమ్మకి మా అమ్మమ్మ గారికి కలిగింది. ఒకరోజు విన్నారు, ఇట్లాగ ఒక చిన్న బాలుడు వచ్చేసి ఎంతో మందిని ఆకర్షించి ఎన్నో విధాలుగా ఆధ్యాత్మిక బోధన చేస్తున్నారు అని తెలిసి సావిత్రం కృష్ణమూర్తి గారి ఇంటికి చామరాజపేటలో వస్తే వీళ్ళకి తెలిసి అక్కడ ఫస్ట్ టైం స్వామి దర్శనంకి వెళ్ళారు. వెళ్తే స్వామి గురించి పెద్దగా ఏం తెలియదు. అయితే స్వామి దగ్గర చుట్టూ అట్లా కూర్చొనేసరికి ఒకలాంటి అట్రాక్షన్ అయిపోయింది వాళ్ళకి. ఎంతో స్వామిని చూస్తూ ఉంటే చూడబుద్దే అవుతూ ఉంది. ఆ విధంగా వాళ్ళు ఫస్ట్ స్వామి దగ్గర వచ్చిండేది అయ్యింది. అట్లా రాక స్వామి ఇంకా ఎవరి ఇంటికి వచ్చినాను, ఇంకో పక్క వీధిలో నరసింహ గారు అనేసి నరసింహలు గారు అనేసి ఒకరు ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో అయితే స్వామి 1 రోజులు 2 రోజులు ఉండిపోయేవాళ్ళు. సో అట్లా వాళ్ళ ఇంటికి పోయి అక్కడ సాయంత్రం పూట భజనలు జరిగేది, భజనలో పాల్గొనేది, స్వామి చెప్పే బోధనలంతా తీసుకొని. అది ఎంత ఆకర్షణ అయిపోయినా అంటే దూరాలు ఉన్నాను. కంటోన్మెంట్ ప్రాంతంలో తిరుమలరావు గారు, ఇంకొక మొదలియార్ ఫ్యామిలీసు, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉంటే అంత దూరం అంత వెళ్ళి స్వామి కోసం స్వామి చూడాలా, దర్శనం చేయాలా అనేసి ఒక చాలా ఆశ పుట్టేదన్నమాట. సో ఆ రోజుల నుంచి స్వామి దగ్గర పోతున్నారు. మా అమ్మమ్మ గారు నంజమ్మ గారు. యాక్చువల్లీ చెప్పాలంటే మా అమ్మకి అత్త అవుతారు, నాన్నగారు చెల్లెలు అవుతారు. బట్ ఆ కాలంలో ఆమె చైల్డ్ విడో అనమాట. చైల్డ్ విడో అని అయ్యేసరికి ఆమె మళ్ళీ కొన్ని సోషల్ రిఫార్మర్స్తో ఏదో హ్యాండిక్రాఫ్ట్స్ టీచర్ అయినారు ఒక స్కూల్లో. బట్ స్వామి దగ్గర వచ్చేసరికి ఎందుకో మా అమ్మ అదృష్టం, మా అదృష్టం అని చెప్పాలా మేము. మా అమ్మని తీసుకొని వచ్చేసేవాళ్ళు. వేరే పిల్లలు ఉన్నాను, ప్రతిసారి మా అమ్మని తీసుకొని స్వామి దర్శనం పరిగెత్తేవాళ్ళు. మా అమ్మ పేరు గిరిజమ్మ. 16-17 సంవత్సరాలు అట్లా ఉండొచ్చు సుమారుగా ఆ వయసు. సో అట్లా మొదలైంది స్వామి. నేను పుట్టే ముందు నుంచి మా అమ్మగారు ఫ్యామిలీలో వచ్చిండేది. అట్లా ఆ కాలంలో మనకి తెలుసు కదా, ట్రైన్లు బస్సులు ఇవన్నీ తక్కువ ఉండేవి. పుట్టపర్తి రావాలంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ వేసుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే పెనుకొండ వరకు ట్రైన్లో రావాలా, మళ్ళీ బుక్కపట్నం వరకు బస్సు, మళ్ళీ ఎద్దుల బండిలో ఎక్కి రావాలా పుట్టపర్తికి. అట్లా ఉండేది. సో ఎక్కువ మాటలు బెంగళూరులోనే దర్శనం చేసుకునేవాళ్ళు. బట్ ఒకసారి స్వామి చాలా రోజులు బెంగళూరు రాలేదు. అప్పుడు స్వామిని చూడాలా అనేసి చాలా ఒక ఆశ కలిగింది. సో మా తాతగారిని అడుగుతున్నారు, ఇట్లా పుట్టపర్తి పోయి వస్తాము, స్వామి దర్శనం చేసుకొని వస్తామని. మా తాతగారికి స్వామి అంటే అంత అయ్యేది కాదు. ఎందుకంటే అతను సాయిబాబా, షిరిడి బాబా, ముస్లిమ్స్ అట్లా అనుకునేవాళ్ళు ఎందుకో అట్లా. సో వద్దు, ఎందుకు అంత దూరం పోయేది పుట్టపర్తికి, మీకు అంతగా కావాలంటే నంజున్గూడ పోయి రండి,
అది మన ఫ్యామిలీ టెంపుల్ అనమాట, అక్కడ మైసూర్ దగ్గర నంజనగూడు. సో అక్కడ కావాలంటే అక్కడ వెళ్ళరండి అన్నారు. సరే పద మనం అక్కడే వెళ్తాము, ఈసారికి స్వామి ఎప్పుడు పిలిపిస్తే అప్పుడు పోతాం పుట్టపర్తికి అని అనుకొని ఎంతో బాధపడి బస్ స్టాండ్కి వచ్చారు. ఇద్దరు బస్ స్టాండ్కి వస్తే ఎంతసేపు కాసుకున్నారు మైసూర్ బస్ కోసం. మైసూర్ బస్సు అసలు రాకుండా ఉంది. చూస్తే పెనుకొండ బస్సు వచ్చింది. పెనుకొండ బస్సు వస్తే అరే పెనుకొండ బస్సు వచ్చిందే, స్వామి పిలుస్తున్నారేమో అనేసి సరే వచ్చినాక చెప్తాంలే తాతగారికి అనేసి పెనుకొండ బస్సు ఎక్కినారు. పెనుకొండ బస్సు ఎక్కి ఫస్ట్ టైం అప్పుడు పెనుకొండ వచ్చి మళ్ళీ బుక్కపట్నం బస్ తీసుకొని ఎద్దలబండి తీసుకొని పుట్టపర్తి చేరినారు. ఆ రోజుల్లో స్వామి పాత మందిరంలో ఉండేవాళ్ళు, మనందరికీ తెలుసు. సో పాత మందిరం జట్కా నుంచి దిగి పాత మందిరంకి వస్తానే స్వామి బయట నించుకొని ఉన్నారు. ఎట్లా కాసుకొని ఉన్నట్టు భక్తుల కోసం అట్లా నించుకొని వస్తానే పాద నమస్కారం ఇంకా తీసుకుంటా అన్నప్పుడే ఏమి నంజనగూడుకు వచ్చేసినారా మీరు, చేసుకోండి చేసుకోండి నంజుండేశ్వర దర్శనం చేసుకోండి అనేసి స్వామి భగవంతుడు స్వామి దర్శనం ఇచ్చి, ఆ రోజు మా అమ్మకు తెలిసింది ఏమంటే స్వామి ఒక అబ్బాయి కాదు, ఒక పురుషుడు కాదు, స్వామి సర్వాంతర్యామి, స్వామి దేవుడు, అన్నీ తెలుసు. ఆ కాలంలో ఫోన్లు ఉన్నాయా, ఎవరైనా చెప్పేకి స్వామికి వీళ్ళ ఇట్లా జరిగింది అనేసి కాదు కదా, స్వామికి అన్నీ తెలుసు సర్వాంతర్యామి అని. అది ఫస్ట్ అంటే ఒక పెద్ద ఇన్సిడెంట్ లాగా మా అమ్మకి అప్పటి నుంచి ఇంకా స్వామి పైన ఇంకా దృఢ విశ్వాసం అనేది ఏర్పడింది అనమాట. మా అమ్మగారు ఏం చెప్తారంటే పెద్ద పెద్ద వాళ్ళు వస్తే చించోలి మహారాణి, వెంకటగిరి రాజా ఫ్యామిలీ అట్లా వంటోళ్ళు వస్తే వాళ్ళ కారులో వచ్చి వాళ్ళు వంటోళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళు పాత మందిరం బయట టెంట్లు వేసుకొని ఉండేవాళ్ళు. పాపం మా అమ్మ వాళ్ళు బస్సులో వచ్చేవాళ్ళు, వాళ్ళు స్వామి మందిరంలోనే ఉండిపోయేవాళ్ళు. ఆ హాల్ లాగా ఒకటి ఉండేది, అక్కడే సాపేసుకొని అక్కడే పండుకునేది, చిత్రావతిలో స్నానాలు చేసుకునేది, అక్కడే పొయ్యిలు పెట్టుకొని అక్కడే వంట చేసుకునే వాళ్ళు స్వామి పక్క రూమ్లోనే. సో అట్లా అట్లా జరిగిపోయింది అనమాట. సో ఒక్కసారి మా అమ్మగారు చెప్తారు, స్వామి ఒక 2 ఆపరేషన్స్ చూసినారు. ఏమంటే ఒక అతనికి వచ్చేసి చాలా టాన్సిల్స్ చాలా పెయిన్ఫుల్గా ఉండింది. అప్పుడు స్వామి వెంటనే సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ క్రియేట్ చేసినారు. క్రియేట్ చేసేసి ఒక రూమ్లో తీసుకెళ్ళి ఆ రూమ్లో ఎవరిని రానిలేదు. స్వామి ఆపరేషన్ తన చేతులతో చేసినారు ఆ పేషెంట్ పైన. చేసేసి ఆ టాన్సిల్స్ చేతిలో తీసుకొని వచ్చి బయట అందరికీ చూపించినారు. సో మా అమ్మను చూసేసి అప్పుడు అబ్బా స్వామి డాక్టర్ను కదా అనేసి ఒక ఇది. ఇంకోసారి అట్లాగే అపెండిసైటిస్ ఆపరేషన్ చేసినారు. అంటే ఆ కాలం ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏమి, ఆ కాలంలో అంటే 40s స్వామి ఇన్స్ట్రుమెంట్స్ క్రియేట్ చేసి స్వామి ఆపరేషన్ ఎట్లా. సో డాక్టర్ ఆఫ్ డాక్టర్స్ అని మనం అందరూ గుర్తు ఆ కాలంలోనే పెద్దవాళ్ళందరూ గుర్తించినారు స్వామి. స్వామి వచ్చినప్పుడంతా ఏదో మంచిగా జోకింగ్గా అన్ని విధాలుగా వాళ్ళ సంతోషమైన వార్తలు చెప్పేవాళ్ళు, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పేవాళ్ళు. సో అట్లాగా ఒకసారి మా అమ్మమ్మ గారు చైల్డ్ విడో అని చెప్తున్నాను కదా, ఏదో లీగల్ కేసులో ఆమెకి పనులు జరుగుతలేదు, సమ్ ప్రాబ్లం ఉండింది. సో స్వామితో చెప్పుకున్నారు. స్వామితో చెప్పుకుంటే నువ్వేం బెంగపడొద్దు అని వెంటనే అక్కడ 2 ఫేమస్ అడ్వకేట్స్ ఉన్నారు. అడ్వకేట్ వెంకటరామన్ అని చెప్పి, అడ్వకేట్ వాసన్, పెద్ద అడ్వకేట్స్ బెంగళూరుకి ఆ రోజుల్లో. సో వాళ్ళకి చెప్పేస్తే ఇంకా వెంటనే ఆ కేసు సాల్వ్ అయిపోయింది. మా అమ్మకి డబ్బులు వచ్చేసింది. వస్తే స్వామి వాళ్ళకి ఎంత ఇమ్మంటారు స్వామి అని స్వామితో అడిగితే, లేదు నువ్వు పెట్టుకో, నేను ఇస్తాను వాళ్ళకి, నువ్వేమి ఇవ్వవద్దు, నేను ఇస్తాను స్వామికి
అని ఆ సందర్భంలో అట్లా చెప్పినారనమాట. చిత్రావతి సాయంత్రం పూట అయ్యేసరికి స్వామి భక్తులందరినీ తీసుకొని ఆ నదీ తీరంలో ఆ హాయి చల్ల గాల్లో కూర్చొని స్వామి సత్సంగం అనేది ఏర్పడేది. స్వామి మంచి మాటలు, తర్వాత అందరినీ నవ్వించేది, అట్లా అన్నీ జరిగేది, భజన జరిగేది. స్వామి మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు మా అమ్మగారు ఏమంటారంటే, ఒకసారి చిత్రావతి నుంచి మందిరానికి వెనక్కి వచ్చేటప్పుడు కల్పవృక్షం దగ్గర స్వామి కొంచెం టైం స్పెండ్ చేసేవాళ్ళు. సో అక్కడ ఒకరిని అడిగేవాళ్ళు, నీకేం కావాలా అంటే ఒకరు యాపిల్ అనేవాళ్ళు. యాపిల్ అంటే యాపిల్ తీసిచ్చేవారు. ఒకరు నాకు మామిడి పండు కావాలంటే మామిడి పండు తీసిచ్చేవాళ్ళు, చాక్లెట్ తీసిచ్చేవాళ్ళు. ఏది అడిగితే లాకెట్స్ తీసిచ్చేవాళ్ళు. ఊరికే చెయ్యి అట్లాగా వృక్షం పైన పెట్టుకొని అట్లా తీసి ఇచ్చేవాళ్ళు. సో మా అమ్మ ఛాన్స్ వచ్చి నీకేం కావాలమ్మా అని అడిగితే మా అమ్మ వండుకొని నాకు మైసూర్ పాక్ కావాలా స్వామి అని అడిగింది. అప్పుడు స్వామి పైన చెట్టు మీద పైన చెయ్యేసేసి మైసూర్ పాక్ తీసి తన చేతిలో పెట్టినప్పుడు మా అమ్మ అంటుంది, నాకు ఈ రోజుకిను ఆ వేడి మైసూర్ పాకు ఈ రోజుకి గుర్తుంది స్వామి చేతిలో చెట్లో నుంచి తీసిచ్చింది అని అదొక సాదృశ్యం అనమాట. ఫస్ట్ టైం ఎప్పుడు చేస్తానంటే పాద పూజ, ఒకసారి స్వామి బెంగళూరుకి వచ్చినప్పుడు అప్పటికి అమ్మ చాలా ఆశ ఏమంటే స్వామిని మన ఇంటికి తీసుకురావాలా అట్లా అని. బట్ మా దగ్గర అప్పుడు మా తాతగారు వాళ్ళ దగ్గర కార్లు లేవు, ఏం లేవు. స్వామిని జట్కాలో తీసుకొని వచ్చారు. మేము అనుకుంటామా ఇప్పుడు స్వామిని స్వామి జట్కాలో వచ్చినారు. జట్కాలో ఏర్పాటు చేసి జట్కాలో తీసుకొని వచ్చారు. ఆ రూమ్ తీసుకొని వచ్చి అప్పుడు ఫస్ట్ స్వామికి పాద పూజ చేస్తున్నారు. పాద పూజ చేసుకొని మళ్ళీ మాకి ఇది గుడి ఉంది అనమాట. సో ఆ గుడికి తీసుకెళ్ళి అక్కడంతా స్వామి అన్ని దేవుళ్ళంతా బ్లెస్ చేసేసి, అంతలో మా అమ్మ అంటుంది, నాకు ఇప్పటికీ గుర్తు, ఒక పెద్ద కారు వచ్చింది, తెల్ల కారు. వాళ్ళు వచ్చినారు, స్వామి దగ్గర వచ్చినారు, స్వామిని వెంటనే తీసుకెళ్ళిపోయినారు అనేసి ఒక రకంగా బాధపడుతుంది. అంతే స్వామి అందరూ కాసుకొని ఉండేవాళ్ళు, మా ఇంటికి రావాలా స్వామి, మా ఇంటికి రావాలా అట్లా అనేసి. సో అది ఫస్ట్ టైం పాద పూజ. నేను స్వామికి పాద పూజ చేసిండేది అవన్నీ చూసినాను, చెప్తాను సిచ్యువేషన్స్ అట్లా వచ్చినప్పుడు. అది ఏ సంవత్సరంలో వచ్చారమ్మా స్వామి మీ ఇంటికి? అది అబౌట్ 48 కావచ్చు, 1948-49 సుమారుగా ఆ టైంకి. చామరాజ్పేటలో బెంగళూరులో చామరాజ్పేట. ఈ రోజుకి ఆ గుడి ఉంది. ఎంతో స్వామి వైబ్రేషన్స్ ఈ రోజుకిను తెలుస్తుంది అనమాట ఆ ప్లేస్లో. అట్లా మళ్ళీ ఒకసారి స్వామి పుట్టుపర్తి వచ్చినప్పుడు మా అమ్మకి అప్పుడే 16-17 సంవత్సరాలు అయిపోతుంది. ఆ కాలంలో మీకు తెలుసు కదా, చిన్నప్పుడే పెళ్లి చేసేసేవాళ్ళు. సో మా అమ్మకి ఏమి గిరిజమ్మకి ఇంకా పెళ్లి కుదురుతా లేదు అట్లా అనేసి ఒక బెంగ ఉండేది. సో చెప్పుకుంది స్వామికి, ఇంకెవరికి చెప్పుకుంటాము, స్వామికి చెప్పుకుంది, స్వామి గిరిజమ్మ పెళ్లి కావటం లేదు అట్లా అంటే, లేదు బాధపడదు అని వెంటనే లాకెట్ తీసి ఇచ్చారు. దాంట్లో షిరిడి బాబా స్వామిది ఇద్దరు కలిపి ఉండేది. లాకెట్ తీసిచ్చి, మంచి అబ్బాయి వస్తాడు, బెంగేం పెట్టుకోద్దు, నేను అన్నీ చూసుకుంటాను అని ఒక ఆశ్వాసన ఇచ్చినారు అనమాట. సరే అది స్వామి చూసుకుంటారనేసి వచ్చేసినారు బెంగళూరుకి, వెనక్కి వచ్చేసినారు. వచ్చేసాక కొన్ని రోజులకి ఒక గురువారం రోజు మా అమ్మ కల వచ్చింది. ఏం కల అంటే స్వామి ఒక అబ్బాయిని పెళ్లి చూపుల కోసం తీసుకొని వచ్చినట్టు. మీరు నమ్ముతారో లేదో, నెక్స్ట్ డేనే మా ఫాదరు అది బ్రైడ్ గ్రూమ్ వచ్చినారనమాట మా అమ్మగారిని చూసేకి. వేరే వాళ్ళు ఎవరో తీసుకొని వచ్చారు. బట్ మా అమ్మకి ఎంత ఇది అంటే సేమ్ అబ్బాయి స్వామి కల్లో తీసుకొని వచ్చారు.
సో అట్లా వచ్చేసి ఏదో పెళ్లి సంబంధం అంతా ఒప్పుకునేది అయింది. బై నెక్స్ట్ థర్స్డే వాళ్ళకి మా అమ్మగారికి నాన్నగారికి పెళ్ళను అయిపోయింది అనమాట. స్వామి అంత సులువుగా అంత బాగా అంత ఏర్పాట్లన్నీ చేసేసి ఇది ఏ సంవత్సరంలోనమ్మా? ఇది 1950లో మా అమ్మగారికి నాన్నగారికి పెళ్ళయింది. మా నాన్నగారి పేరు సి బ్రహ్మేశ్వరరావు. వారు స్వామి భక్తులా? అప్పటికి స్వామి భక్తులు కాదు. ఎందుకంటే మా ఫాదర్ బిఎస్సి ఆనర్స్ చేసుకొని ఉద్యోగంలో ఉన్నారు. తర్వాత ఆ రోజు ఆ కాలంలో సెకండ్ వరల్డ్ వార్ టైము. సో ఈ రాయల్ ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేసేవాళ్ళు. అది చేసుకొని ఇంకా జస్ట్ సెటిల్ అవుతామనేసి వచ్చినారు బెంగళూరుకి. ఏదో పాలిటెక్నిక్ జయచామరాజేంద్ర వడియార్ కాలేజ్లో లెక్చరర్గా ఉన్నారు. అంతలో ఇదంతా కుదిరింది. సో ఆ లోపల ఎప్పుడో ఒకసారి షిరిడీకి నార్త్ సైడ్ అట్లా పోయినప్పుడు షిరిడీ అట్లా పోయి వచ్చినారు. సో నిజంగా చెప్పాలంటే అప్పటికి స్వామి ఎవరు అని అతనికి తెలియదు. బట్ పెళ్ళైనాక మా అమ్మమ్మ స్వామి బ్లెస్సింగ్స్ కోసము ఇద్దరిని కొన్ని రోజులు అయినాక పుట్టపర్తి తీసుకొని వచ్చారు. ఇంకా పాత మందిరంలోనే సీన్ అంతా. అప్పుడు మా అమ్మమ్మ గారు స్వామి అల్లుడు అనేసి స్వామికి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకొని స్వామి అంత బాగా ఏర్పాటు చేస్తున్నారు పెళ్ళి అంతా చెప్పుకొని మా అల్లుడు అని చెప్తే తెలుసు షిరిడి బాబా భక్తుడు అనేసి చెప్పి ఎంతో ఆశీర్వాదం చేసి అప్పుడు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చి ఆ రోజుల్లో స్టాంప్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ క్రియేట్ చేసి వచ్చేవాళ్ళు. సో మా ఫాదర్కి స్టాంప్ సైజ్ ఫోటోగ్రాఫ్ క్రియేట్ చేసి అంతలో అతను చెప్పుకున్నారు యూపీఎస్సి ఒక ఇంటర్వ్యూ వచ్చింది ఢిల్లీ పోవాలని. సో స్వామికి చెప్పినారు. చెప్తే తప్పకుండా వెళ్ళరా నేను ఉన్నాను తోడు అనేసి అంత బాగా జరుగుతుంది అని బాగా బ్లెస్ చేసి పంపించారు స్వామి.